నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వేడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తరువాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వేడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తరువాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకొండ. థ్యాంక్ యూ శ్రీజ. ఏదైతే చంద్రగ్రహణం ప్రభావం కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలు మన్నెంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, అలాగే ఉమామహేశ్వరం కావచ్చు, జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం కావచ్చు, ఈ ప్రధాన దేవాలయాలు కూడా ఈ రోజు చంద్రగ్రహణం కారణంగా ఉదయం నుంచి కూడా మూసివేశారు చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల నుంచి చంద్రగ్రహణం ప్రభావం ఉండడంతో పూర్తి ఆలయాలను కూడా మూసివేశారు. ఎవరిని కూడా అంటే దర్శన ప్రభావం కూడా కలిగే పరిస్థితి కనిపిస్తుంది. చంద్రగ్రహణం తర్వాత ఏదైతే సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఈ చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఆలయాలు శుద్ధి చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ బ్రహ్మోత్సవ భాగంగా ఈ రోజు అంగరంగ వైభవంగా నిర్వహించే కళ్యాణ వేడుకను కూడా ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు కూడా ఈ కళ్యాణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కళ్యాణ కార్యక్రమం కూడా చేశారు అధికారులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కళ్యాణానికి దాదాపు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారి కళ్యాణం చూసే పరిస్థితి భాగం కలిగిన పరిస్థితులు కనిపిస్తుంది. చంద్రగ్రహణ ఎఫెక్ట్ వల్ల కూడా అన్ని ఆలయాలు కూడా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా చంద్రగ్రహణం ప్రభావం పూర్తిగా ఇటు ఆలయాలు కావచ్చు, ముఖ్యంగా గర్భిణులు కూడా ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చంద్రగ్రహణానికి సంబంధించిన గర్భిణులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చంద్రగ్రహణానికి సంబంధించి గర్భిణులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం తర్వాత చంద్రగ్రహణం 3 గంటల ప్రాంతంలో పట్టే సమయంలో కూడా గర్భిణులు కూడా ఎవరు ఇంటి బయటికి రాకూడదు అని చెప్పి నిపుణులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా చంద్రగ్రహణానికి సంబంధించి పూర్తిగా ఎఫెక్ట్ తోటి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాలు కూడా మూసివేశారు చెప్పుకోవచ్చు. జస్మిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రామకొండ. నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తర్వాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుండి మా ప్రతినిధి రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ. సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసుకున్న పరిస్థితి. ఈరోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయం ప్రకారంగా
6 గంటల ముందు స్వామివారి తలుపులు మూసివేయడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు 9 గంటలకు మూసుకున్న పరిస్థితి. ఈరోజు ఈ చంద్రగ్రహణం కారణంగానే రాత్రి ఏదైతే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ కూడా రాత్రి సుప్రభాత సేవ లోపలే దర్శనం చేయించిన పరిస్థితి. అటు తర్వాత ఏదైతే ఉదయం కూడా విఐపి బ్రేకులు ఇవన్నీ కూడా పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు జరిగే అన్ని కైంకర్యాలు కార్యక్రమాలన్నీ కూడా ఏకాంతంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఏదైతే ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంకాలం 6:47 వరకు కూడా ఈ చంద్రగ్రహణ కాలం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా టీటీడీ ఆపివేసిన పరిస్థితి అయితే ఉంది. ఇందుకు అనుగుణంగా భక్తులకు ముందస్తు సూచనలు ఇస్తూ కూడా ఎక్కడికక్కడ భక్తులను ఆపివేసిన పరిస్థితి. ఈరోజు సాయంకాలం 7:30 తర్వాత ఆలయ శుద్ధి పుణ్యావచనం నిర్వహించిన తర్వాతే సర్వదర్శన భక్తులను టీటీడీ దర్శనానికి అనుమతించే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. అదేవిధంగా అన్నదాన సముదాయాన్ని కూడా పూర్తిగా మూసివేసి ఏదైతే తిరుమలలో ఉన్న భక్తులకు ఫుడ్ ప్యాకెట్ల ద్వారా ఇప్పటికే దాదాపు 20 నుంచి 40 వేల వరకు ఫుడ్ ప్యాకెట్లను ఆయా ప్రాంతాలలో భక్తులకు పంపిణీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ గ్రహణ కాలం ఏదైతే ఉంటుందో ఈ గ్రహణ కాలంలో టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలు అన్ని కూడా మూసివేసే పరిస్థితి. తిరుచానూరు అమ్మవారి ఆలయం, అలాగే తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, అలాగే రాముల వారి ఆలయం, ఇలా ప్రతిదీ టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. ప్రధానంగా కేతుగ్రస్తు గ్రహణ కాలం కారణంగా కూడా ఈరోజు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ పాక్షికంగా మనకు ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి 3:20 నుంచి సాయంకాలం 6:47 వరకు ఉండే ఈ చంద్రగ్రహణ కాలానికి సంబంధించి ఆయా ఆలయాలు ఇప్పటికే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులకు ఏదైతే టీటీడీ ముందస్తు సమాచారం ఇచ్చిందో ఆ ప్రకారమే టీటీడీ ముందుకు వెళ్లి ఈ రోజు ఆలయ తలుపులన్నీ కూడా మూసివేసిన పరిస్థితి. సాయంకాలం వరకు కూడా ఎవరికి కూడా ఆలయ ప్రవేశం ఉండదు. సాయంకాలం 6:47 తర్వాత చంద్రగ్రహణం పూర్తయిన తరువాత ఏదైతే ఆలయ శుద్ధి పుణ్యావచనం అంతా కూడా నిర్వహించిన తరువాత భక్తులను సర్వదర్శనానికి టీటీడీ అనుమతించే విధంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. అలాగే భక్తులంతా కూడా సంయమనం పాటించి టీటీడీకి సహకరించాలని కోరిన పరిస్థితి. మరోపక్క రాహుకేతు ఏదైతే ఈ చంద్రగ్రహణం కారణంగా శ్రీకాళహస్తిలో ఏదైతే శివాలయం ఉందో అక్కడ శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు చేసే విధంగా కాళహస్తి ఆలయం ఏదైతే ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకునింది, అధికారులు ఆ విధంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా కూడా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించే విధంగా కాళహస్తి ఆలయంలో ఏర్పాట్లు చేశారు. ఆ కాలంలో ఏదైతే భక్తులంతా కూడా అభిషేక సేవలో పాల్గొంటే పుణ్యం ఏదైతే అన్ని దోషాలు కూడా తొలగిపోతాయని కూడా ప్రతీతి. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరుచుకొని ఉంటుంది. అక్కడ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అభిషేక సేవలు అయితే నిర్వహిస్తారు. మొత్తం మీద చంద్రగ్రహణం కారణంగా కూడా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులైతే మూసుకున్న పరిస్థితి. 20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తర్వాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు.
నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తరువాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. ఏదైతే ఈ రోజు చంద్రగ్రహణం ఉండడంతో, సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో, అంటే ఈ రోజు ఏదైతే మధ్యాహ్నం 3:30 ప్రారంభమై పాక్షిక చంద్రగ్రహణం సాయంత్రం 6:40 కొనసాగుతుంది. కాబట్టి ఏదైతే పుణ్యక్షేత్రాలకు సంబంధించి కరీంనగర్ లో సంబంధించిన ఏదైతే మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నిన్న నుంచి ఆలయం మూసివేయడం జరిగింది. ఏదైతే మొత్తం కూడా ఆలయ పూజారులు కూడా మొత్తం చెప్పుకొచ్చింది ఏంటంటే రాత్రి 7 గంటల వరకు ఓపెన్ చేసి ఆలయ శుద్ధి చేసి సంక్రోపక్ష అనంతరం తర్వాత యథావిధిగా పూజలు నిర్వహించి భక్తులకు మాత్రం దర్శనం ఇవ్వడానికి అనుమతిస్తారని చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఈ రోజు కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా ఇటు ఆలయాలన్నీ కూడా మొత్తం మూసివేయడం జరగడంతో ఇటు కరీంనగర్ ప్రజలతో పాటు ఇటు భక్తులు కూడా ఆలయాలకు వెళ్ళలేని పరిస్థితి. అయినా ఇది చంద్రగ్రహణం పూర్తి ముగించిన తర్వాతనే అటు ఆలయాలన్నీ కూడా శుద్ధి చేసి ఇటు భక్తులకైతే దర్శనం ఇవ్వడానికి సాయంత్రం అంటే 7:40 తర్వాత ఇటు భక్తులకు దర్శనం ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్టు ఇటు ఆలయ అధికారులు, ఆలయ పూజారులు అయితే చెప్పుకొచ్చిన పరిస్థితి విశేషంగా. రవికుమార్. నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తరువాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ. గుడ్ ఆఫ్టర్నూన్ శాఖ. ఏదైతే ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలైన శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయము, అలాగే ఆలూరు కోన రంగనాథ, ఇలా జిల్లాలో ఉన్న అనేక దేవాలయాలన్నీ కూడా ఇప్పటికే ఉదయం 9 గంటలకి అన్ని కూడా పండితులు పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు 4వ రోజు కావడం, అలాగే చంద్రగ్రహణం రావడంతో ఇవాళ ఉదయం 9 గంటలకే దేవాలయాన్ని పూర్తిగా మూసేశారు. భక్తులు కూడా ఎవరు రాకుండా ఇప్పటికే దేవాలయాన్ని పూర్తిగా మూసేసిన పరిస్థితి. అయితే సాయంత్రం అన్ని దేవాలయాలు కూడా ఈ రోజు ఉదయం మూసేసి రేపటి రోజు ఉదయం 8 గంటలకు దేవాలయాలన్నీ ఓపెన్ చేసి సంప్రోక్షణ చేసిన తర్వాతనే భక్తులకు దర్శనం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ సత్తె జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మాత్రం ఈ రోజు ఉదయం 9 గంటలకు మూసేసిన దేవాలయాన్ని సాయంత్రం 7 గంటలకి తిరిగి ఓపెన్ చేసి సంప్రోక్షణ చేసి అలాగే దేవుడికి అన్ని పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకు యథావిధిగా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు పున్నమి కావడంతో రేపటి రోజు పున్నమి జరుపుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 3:30 సమయం నుంచి సాయంత్రం
సాయంత్రం వరకు ఉన్న నేపథ్యంలో చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే దేవాలయాలను అన్నింటినీ కూడా పూర్తిగా శుద్ధి చేసి భక్తులకు దర్శనం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ. ఎమ్మెగనూరు కోతులబావి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ట్రాన్స్జెండర్లు నిరసనకు దిగారు. గత 30 ఏళ్లుగా గుడిలోనే ఉంటూ సేవలు చేస్తున్న తమను వెళ్లమనటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయమే తమ ఇళ్లని ఇక్కడ నుండి వెళ్తే ప్రసక్తే లేదని, తమ హక్కుల కోసం దేనికైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు. నా పేరు సింధు. జై శ్రీరామ్. నేను ఒక ట్రాన్స్జెండర్. ఇక్కడ మన ఎమ్మిగినూరులో కోతులబావి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొన్ని వందల ఏండ్లుగా మా పెద్దోళ్ళు, మా జోగినీలు కానీ ఇక్కడే ఉంటున్నారు. మాకు ఏది ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. అప్పట్లోన మేమే వచ్చి ఇక్కడ అంగుళ్ళు అడుక్కొని కానీ మేము కోతులబావి అంటే ఒక ఇల్లు, ఒక దేవస్థానం అని మేము ఇక్కడే తిని ఇక్కడే పండుకొని ఇక్కడే ఉండేవాళ్ళం. మాకు అప్పుడు ఈ దేవస్థానం ఇక్కడ దేవుణ్ణి మేము సున్నాలు కొట్టేయడం కానీ పూజ చేయడం కానీ మేము అప్పట్లో చేస్తున్నాము. ఇప్పుడు పూజారులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, దేవుని చేస్తున్నారు. ఓకే, చేసుకొని వద్దనం. కానీ కొంతమంది కొన్ని చీడు పురుగు, ఒక 2-3 చీడు పురుగులు ఏమంటున్నాయంటే మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, మీరు ఉండకూడదు ఇక్కడ అని చెప్తున్నారు. మేము ఎందుకు వెళ్ళాలండి ఇక్కడ నుంచి? మా పరంపరి జోగినీలు అందరూ అప్పట్లోన ఇక్కడే ఉండి ఇక్కడే తిన్నాము, ఇక్కడే ఉన్నాము. అవ్వళ్ళు ట్రాన్స్జెండర్స్ అంతా ఇక్కడ ఉన్నోళ్ళు ఈరోజు వీళ్ళు 4 వచ్చి కాసి ఈరోజు ఉండకూడదు, మీరు వెళ్ళండి, ఇది గుడి అన్న. గుడినే లేండి, డెవలప్మెంట్ చెయ్యండి. డెవలప్మెంట్ చేస్తున్నారు, చెయ్యండి. అందరూ ముందుకు వచ్చి డెవలప్మెంట్ చేసి మాకు కానీ సంతోషమే. కానీ ఎప్పుడే కానీ మమ్మల్ని పో అనే హక్కు ఎవరికి లేదు, ఎవరికి కానీ రాదు. కానీ మమ్మల్ని కానీ ఎవడే కానీ మమ్మల్ని పో అంటే కానీ మనకి ఇంకా రేణుగంపలా తరుచుకుంటాం. కానీ మేము ఇక్కడ నుంచి అయితే వెళ్ళము. నా పేరు